సాగు రంగంలో ఆధునిక సాంకేతికతను రైతులకు చేరువజేస్తూ 50 వసంతాలు పూర్తి చేసుకున్న కృషి విజ్ఞాన కేంద్రాలు దేశవ్యాప్తంగా స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాయి. ఇందులో భాగంగానే రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటై 48 ఏళ్లు పూర్తి చేసుకున్న వేళ ఇక్కడి అధికారులు, శాస్త్రవేత్తలు రైతులతో కలిసి స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహించారు. దేశంలో తొలి కేవీకే పాండిచ్చేరిలో ఏర్పాటై 50 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో అన్ని కృషి విజ్ఞాన కేంద్రాల్లో స్వర్ణోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. పాండిచ్చేరి తర్వాత ఏర్పాటైన రెండో కేవీకే హయత్ నగర్. ఇది కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధనా సంస్థ క్రీడా ఆధ్వర్యంలో నడుస్తోంది. ఈ కేవీకే ఏర్పాటైన తర్వాత రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ, ఉద్యాన పంటలతో పాటు పశుపోషణ పైన రైతులకు శాస్త్రవేత్తలు పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నారు. కృషి విజ్ఞాన కేంద్రం వాళ్ళు చాలా 50 ఏళ్ల స్వర్ణోత్సవం జరుపుకుంటున్నామంటే వచ్చిన మాకు వీళ్ళకు చాలా దగ్గర సంబంధం. ఎందుకంటే వాళ్ళు చెప్పే సూచన వరకు ఏమైనా అనుమానాలు వచ్చినా సీడ్ విషయంలో కానీ, పంట విషయంలో కానీ, ఏమైనా తెగుళ్ళు ఏదైనా దానికి అవగాహన లేకుంటే ఎమ్మడే వీళ్ళకు హార్టికల్చర్గా శ్రీకృష్ణ సార్ ఉన్నాడు. వాళ్ళకు మాకు చాలా దగ్గర. ఎప్పుడంటే అప్పుడు ఫోన్ లేపుతూనే ఉంటాడు. మాకు ఏదైనా అనుమానం ఉంటే ఎప్పుడు చెప్తూనే ఉంటాడు. కేవీకే మాకు గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ కొన్ని విత్తనాలు ఇస్తారు, ఫ్రీగానే ఇస్తారు. మల్సింగ్ ఇచ్చిర్రు. అవి తీసుకుపోయి మేము మంచి పంటలు పండించి ఫోటోలు పెట్టి వీళ్ళకు బాగా చూపెడుతున్నాం. వీళ్ళు మాకు ఆ తెగులు వచ్చింది ఏమంటే మేము ఫోన్లో పెడితే రిటర్న్ పెడతారు. అది తీసుకొచ్చి మేము కరెక్ట్ టైం మీద మేము మెన్షన్ చేస్తున్నాం. పంటలు కాకర, బీర, ఆనగ, సోర, పందిరుంది. దాని మీద మంచి పంటలు ఉంటున్నాయి. దానికి ఇక్కడ మన శ్రీకృష్ణ సారు మాకు చాలా సహకారం చేస్తాడు. కాకుంటే మార్కెట్ ప్రైస్ అనేది రేట్ల కాడ కొంచెం మాకు ప్రాబ్లం ఉంది. కూరగాయల సాగులో రంగారెడ్డి జిల్లా అత్యంత కీలకంగా మారిన దృష్ట్యా ఎప్పటికప్పుడు రైతులకు అవసరమైన సూచనలు, సలహాలు అందజేసి వారి పురోభివృద్ధిలో తన వంతు పాలు పంచుకుంటోంది హయత్ నగర్ కేవీకే. టెక్నాలజీ బాగున్నది. ఆ టెక్నాలజీతోనే వ్యవసాయం వెళ్తుంది, లేకపోతే అయితే లేవు. వెనకటికేమో మోటార్లు పెడితే ఇంత లోతు కాలువతో నీళ్ళు ఆరబెట్టేది. ఇప్పుడు డ్రిప్పు ఏడ సుక్క పడితే ఆడ చెట్టు వేస్తూనే ఉన్నారు, కూరగాయలు పండిస్తూనే ఉన్నారు. టెక్నాలజీ ఎక్కువ అయిపోయింది. నేను 30-40 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను. నేను వీళ్ళ సలహాలు కూడా 10-15 ఏళ్ళ నుంచి 2022 నుంచి ఈ కేవీకే నుంచి అనుబంధం ఉంది. ఇందులో పనిచేసే సైంటిస్టులు మోటివేట్ చేయడం జరిగింది రైతులందరికీ చేసి ఏ విధంగా ఉంటుంది ఏమింది అనేది. ఆ విధానంలోనే వాళ్ళు చెప్పినటువంటి మోటివేషన్తోనే మేము మా దగ్గర ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ తయారు చేసుకున్నాం. దాంట్లో ఇప్పుడు 2002 నుంచి ఇప్పుడు సభ్యులు 111 మంది సభ్యులు ఏర్పాటు కావడం అయింది. గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్లో భాగంగా కృషి విజ్ఞాన కేంద్రం హయత్ నగర్లో సమావేశం ఏర్పాటు చేసుకొని రైతులకు వివిధ పంటలపైన అవగాహన కల్పించడం జరిగింది. దాంట్లో భాగంగా మేము గడిచిన 4 సంవత్సరాల నుండి కృషి విజ్ఞాన కేంద్రంతో వారి సహకారంతో రైతులకు మేలైన యాజమాన్య పద్ధతులు, తర్వాత మెకనైజేషన్, తర్వాత పాడి పరిశ్రమ, కోళ్ళ పరిశ్రమకు సంబంధించి గ్రామాలలో రైతులకు అవగాహన మరియు శిక్షణ కార్యక్రమం అందించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా గడిచిన సంవత్సరంతో పాటు ఈ సంవత్సరం చూసినట్టయితే రైతులు సొంతగా మట్టి పరీక్ష చేసుకునే విధానము మనకి ఏంటంటే పంట దిగుబడి అనేది నేల ఆరోగ్యం పైన ఆధారపడి ఉంటుంది. ఆ విషయం మీద ఇక్కడున్న శాస్త్రవేత్తలతో కలిసి మనం అవగాహన కల్పించి శిక్షణ కూడా ఇప్పించడం జరిగింది. దేశంలో 731 కృషి విజ్ఞాన కేంద్రాలు నడుస్తున్నాయి. వీటిలో రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో 38 కేవీకేలు, ఐసీఏఆర్ సంస్థల కింద 66, ఎన్జీఓల కింద 103, వ్యవసాయ విశ్వవిద్యాలయాల కింద 506, కేంద్రీయ విశ్వవిద్యాలయాల కింద 3, ప్రభుత్వ రంగ సంస్థల కింద 3, డీమ్డ్ యూనివర్సిటీల కింద 7, ఇతర విద్యా సంస్థల కింద 5 ఉన్నాయి. వీటిలో తెలంగాణలో 16, ఆంధ్రప్రదేశ్లో 24 కృషి విజ్ఞాన కేంద్రాలు పనిచేస్తూ రైతులకు సేవలందిస్తున్నాయి. హై కాటన్ డెన్సిటీ అని చెప్పుకోవాలి, లేకపోతే ఇటువంటి చాలా టెక్నాలజీస్ ఉన్నాయి. ఇవి జరుగుతూనే ఉన్నాయి, ఇంకా ముందు జరుగుతూనే ఉంటాయి. కొత్త వెరైటీలని ఆవిష్కారం జరుగుతూనే ఉంది. ఏ టెక్నాలజీ సక్సెస్ఫుల్గా అయింది, అది ప్రూవ్ అయిన తర్వాతనే మేము రైతులకు ఇవ్వడం జరుగుతుంది. ఎస్పెషలీ క్లైమేట్ చేంజ్ వల్ల ఎక్స్పెరిమెంట్లు కూడా జరుగుతూనే ఉన్నాయి. దాన్ని బట్టి ఇప్పుడు కొత్త వెరైటీలు కూడా ఇన్వెంట్ చేస్తూనే ఉన్నారు సైంటిస్టులు. ఇప్పుడు ఈ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ని చూస్తే 48 సంవత్సరాలు అయిపోయాయి ఈ కేవీకేకి. ఇప్పుడు వరకు దగ్గర 23 మండలాలు 500 కన్నా ఎక్కువ రైతులని టెక్నాలజీ అడాప్ట్ చేశారు. అంటే ఈ కృషి విజ్ఞాన కేంద్రం వల్ల డైరెక్ట్గా అంటే వాళ్ళు అంత అభివృద్ధి చెందారని చెప్పుకోవచ్చు. మన కిసాన్ డ్రోన్ ప్రాజెక్టు ద్వారా 300 డ్రోన్స్తో ప్రతి సంవత్సరం 75,000 హెక్టేర్లలో
ఈ డ్రోన్ డెమాన్స్ట్రేషన్లని మన 731 కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా జరుగుతుంది. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఇటువంటి ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని పుణికిపుచ్చుకొని వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి ఈ కేవీకేలన్నీ సమాయత్తం అవ్వాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ఈ రోజున కార్యాచరణ రూపొందించడానికి ఒక రైతు సదస్సు, రైతుల యొక్క అభిప్రాయాలను తీసుకోవటం జరుగుతుంది. రైతులు ఏంటంటే ఇప్పుడు మారుతున్న మార్కెట్లకి అనుగుణంగా కొత్త పంటల్ని కూడా మనం పరిచయం చేయాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ రంగారెడ్డి జిల్లాలో మనం చూసుకుంటే ఈ ట్యూబరోజ్ కల్టివేషన్ అనేది మన కేవీకే ద్వారా కొత్తగా పరిచయం చేయటం జరిగింది. ఇప్పుడు దాదాపుగా ఒక 1500-2000 మంది రైతులు ట్యూబరోజ్ కల్టివేషన్ చేయటం ద్వారా ఎక్కువ అధిక లాభాన్ని పొందడానికి ఆస్కారం ఉంది. అయితే ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఇట్లాంటివి కొత్త పంటలు, కొత్త వంగడాలు, ఆధునికమైనటువంటి వ్యవసాయ పద్ధతుల్ని మాకు ఇవ్వండి అనేసి రైతులు ఇప్పుడు డిమాండ్ చేయటం జరుగుతుందన్నమాట. దీనికి అనుగుణంగా మన కేవీకే యొక్క కార్యాచరణ కూడా మారాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ఇప్పుడు కొన్ని కొత్త ఆవిష్కరణలు కావాలంటున్నారు. కొత్త పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిని మాకు పరిచయం చేయండి అంటున్నారు. అదేవిధంగా కొత్త వంగడాలు ఏవైతే ఉన్నాయో అవి మీ కేవీకే ఫామ్లో ట్రై చేసి ఆ ఆన్ ఫామ్ ట్రయల్స్ ద్వారా వాటి ఫలితాలని మాకు చెప్పటం ద్వారా పెద్ద మొత్తంలో రైతుల్ని దీన్ని మనం పండించడానికి ఆస్కారం ఉందా లేదా అనేసి మనం శాస్త్ర సాంకేతికంగా టెస్ట్ చేసి రైతులకి రిజల్ట్స్ ఇవ్వమని అడుగుతున్నారు. చాలా దృక్పథంలో మార్పు చూడటం జరిగింది రైతుల్లో. అదే దానికి ఎక్స్పెక్టేషన్స్కి అనుగుణంగా కేవీకేలు ఇప్పుడు పనిచేయాల్సిన అవసరం ఉందన్నమాట. అన్నదాతల సేవలో స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకుంటున్న కృషి విజ్ఞాన కేంద్రాలు తమ కార్యాచరణను మరింత విస్తరించే దిశగా తమ వంతు కృషి చేస్తామని ఇక్కడి అధికారులు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు.